ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిమిషం కూడా వేస్ట్ చేయకుండా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను ప్రాణాలతో సేఫ్ గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్తున్నారు మంత్రి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి కారణాలేంటి అనే దానిపై మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ఘటనపై మంత్రులు అప్రమత్తమయ్యారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి జూపల్లి ఉన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి నాగర్ కర్నూలు వెళ్ళబోతున్నారు. సార్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది? ఇన్సిడెంట్ జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్ అవుతుందో లూజ్గా పైన ఉండడం కారణంగా పైనుంచి వాటర్ అనేది ఎక్కువ వాటర్ వచ్చిన కారణంగా ఆ మడ్డు అవి పడడం కారణంగా అది కొలాప్స్ అయింది. ఇవన్నీ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిన గతంలోనే వాళ్ళు పని స్టార్ట్ చేయడానికి చేసినది. రెండవది 45 కిలోమీటర్లో 35 కిలోమీటర్లు సుమారుగా ఆల్రెడీ టనల్ అయిపోయింది. ఎక్కడ జరిగిందంటే ఇది మానవ తప్పిదం కాదు. సరే, రకరకాల మనుషులు రకరకాల మాట్లాడుతూ ఉంటారు, రకరకాల కోణాలు రకరకాల ఉద్దేశాలతో. నేను దాని జోలు పోదలుచుకోలేదు. రెండవది సైట్ కండిషన్ ప్రధానంగా నైట్ ఆల్రెడీ ఎన్డీఆర్ఎం వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఆల్రెడీ టన్నల్లోకి పోయేసి మధ్యరాత్రి 2 గంటలకు 3 గంటలకు వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు. మళ్ళీ 3 o'clock 2:30 3 o'clock ప్రాంతంలో మళ్ళీ డిఫెన్స్ వాళ్ళు లోపలికి పోయినరు. ఆల్రెడీ సహాయ చర్యలు అనేది ప్రారంభమైనాయి. డీవాటరింగ్ వాటర్ వచ్చింది కదా, ఆ డీవాటరింగ్ కార్యక్రమం నడుస్తూ ఉంది. మొత్తం కూడా లైట్స్ మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఆక్సిజన్ పంపించే కార్యక్రమం జరిగింది. సో ప్రాసెస్ ఆ రిమూవల్ ఆఫ్ డెబ్రిస్ అవుతుందో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. కాకపోతే పెద్ద మెషినరీ లోపలికి పంపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మెషినరీ లోపలికి పరిస్థితి లేదు, అందుకని కొంచెం మాన్యువల్గా చేయాల్సి వస్తూ ఉంది. సో దానికి కొంత టైం పడుతుంది. అదే పని మీద మేము మళ్ళీ ఇప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా ఆ సైడ్ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నాం. మళ్ళీ కూడా ఆ పని ఉంటాం. ఈ రెస్క్యూ ఆపరేషన్ టీం లోపలికి వెళ్ళొచ్చారని సమాచారం ఉంది. సో ఎంత దూరం వరకు వెళ్ళారు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి? మిషన్ దగ్గరకు పోయింది. ఓకే, ఏదైతే టీబీఎం మిషన్ ఉందో టన్నల్ బోరింగ్ మిషన్, ఆ మిషన్ దాకా పోవడం జరిగింది. సో దాన్ని అవన్నీ కట్ చేయాలి, రాడ్స్ అన్ని కట్ చేసి లోపలికి వెళ్ళింది. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, అది నడుస్తూ ఉంది. మిడ్-నైట్ 3 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో లోపల 8 మంది చిక్కుకొని ఉన్నారు కదా, వాళ్ళ కండిషన్ ఏంటనే తెలుసుకునే ప్రయత్నమైన ఆప్షన్ ఉందా వాళ్ళతో రీచ్ అవ్వడానికి, కమ్యూనికేట్ చేయడానికి? ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే కానీ అవతల పోవడానికి వస్తుంది. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి షార్ట్లీ నాకైతే నమ్మకం ఉంది వాళ్ళు బతికుండే అవకాశం ఉంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్రాణాలు రక్షించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే ఇది మానవ తప్పిదం కాదు, నడుస్తూ ఉంది. అంటే ఇది యాక్సిడెంటల్. ఎక్కడ కూడా 1 గంట కూడా వేస్ట్ చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉదయం సమాచారం రాగానే ఇమ్మీడియట్గా వారు బయలుదేరేది. నేను కొత్తకోటలో ఉండిన, యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. సమాచారం అందగానే ఇమీడియట్గా 5 minutesలోనే బయలుదేరేసి నేను అక్కడ చేరుకోవడం జరిగింది. సరే, రకరకాల చూస్తూ ఉంటాం, పేపర్లు రకరకాలు వస్తూ ఉన్నాయి. వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే జార్ఖండ్ కార్మికులు వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళ గురించి? జార్ఖండ్ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు కూడా నిన్ననే సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళను కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఉద్యోగులు ఉన్నారు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అందులో చిక్కుకుపోయారు, వాళ్ళు 4 ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ వెంటనే చేపట్టాము. వీలైనంత తొందరగా వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. జార్ఖండ్లో ఉన్న వాళ్ళ కుటుంబాలకు కూడా, ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని కూడా తప్పిస్తున్నాము. ప్రభుత్వం అన్ని రకాలుగా ఉన్న ఆప్షన్స్ని వెతుకుతుంది వాళ్ళని రక్షించేందుకని మంత్రి జూపల్లి అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రవణ్, TV9 హైదరాబాద్.